తెలంగాణ సంస్కృతికి నిరూటద్దం బతుకమ్మ పండుగ. ప్రపంచంలో ఎక్కడా పూలను పూజించరు. కేవలం దేవతామూర్తులను పూజించటానికే పూలను ఉపయోగిస్తారు. అయితే ఒక్క తెలంగాణలోను మాత్రమే పూలను పూజించే గొప్ప సంస్కృతి కనిపిస్తుంది. అదే బతుకమ్మ పండుగ. మొత్తం 9 రోజుల పాటు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఈ 9 రోజులు తెలంగాణలోని ప్రతి పల్లె పాటలతో హోరెత్తుతోంది. 9 రోజుల పాటు జరిగే సంబురాల్లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబురాలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. సహజంగా ఏ పండుగలోనైనా దేవుడు లేదా దేవతను పూజించడానికి పూలను ఉపయోగిస్తుంటారు. అంతకుమించి ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించి పూలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. అయితే అలాంటి పూలనే పూజించే భిన్నమైన పండుగే బతుకమ్మ. ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో పూలను దేవతల సమానంగా ఆరాధించే గొప్ప సంస్కృతి ఒక్క తెలంగాణలోనే కనిపిస్తుంది. అదే తెలంగాణ సంస్కృతి గొప్పతనం. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణలో కొన్ని శతాబ్దాలుగా బతుకమ్మ పండుగను మహిళలు ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణలో జరుపుకుంటున్నట్లు పెద్దలు చెబుతారు. కాగా చరిత్రకారుల కథనం ప్రకారం చోళుల కాలంలో బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. అసలు బతుకమ్మ పండుగ ఎలా పుట్టిందో చెప్పడానికి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. బృహదమ్మ అనే పదం నుంచి బతుకమ్మ అనే పేరు వచ్చిందంటారు చరిత్రకారులు. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి 9 రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. బతుకమ్మ పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. యావత్ ప్రపంచంలో ప్రకృతిని ఆరాధించే అతిపెద్ద పండుగ బతుకమ్మ. పూలు బాగా వికసించే కాలంలో, అలాగే జల వనరులు సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ తెలంగాణ సమాజాన్ని పలకరిస్తుంది. భూమితో, నీటి వనరులతో పెనవేసుకున్న మానవ అనుబంధం బతుకమ్మ సంబరాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. 9 రోజుల పాటు జరిగే బతుకమ్మ సంబరాలు ప్రపంచ ఖ్యాతి పొందాయి. 9 రోజుల పాటు జరిగే సంబరాల్లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఒక్కో రోజు ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు. బతుకునిచ్చే పండుగ, మన ఆరోగ్యాన్ని బలోపేతం చేసే పండుగ మన బతుకమ్మ పండుగ. కాబట్టి ఎప్పుడైనా కూడా మనం ఏ స్థాయిలో ఉన్నా, ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా, ఖచ్చితంగా వీలైనంత వరకు మనము చెరువులు, వాగులు, వంకల కాడ బతుకమ్మలు ఆడుతూ ఇవన్నీ అక్కడ వేస్తే మన యొక్క పరిసరం వచ్చేటువంటి నీళ్లను కూడా శుద్ధి చేసుకున్నటువంటి వాళ్ళం అయితము. అదే విధంగా చెరువులకు ధన్యవాదాలు పూజించిన వాళ్ళం అయితామనే ఉద్దేశంతో మరి బతుకునిచ్చే అటువంటి చెరువులకు మనం ఇవి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజు మన యూనివర్సిటీలో ఇంత ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం నాకు కూడా చాలా సంతోషం. మొదటి 8 రోజులు ఈ నైవేద్యం తయారీలో యువకులు, యువతులు పాల్గొంటారు. చివరి రోజును సద్దుల బతుకమ్మ అంటారు. ఈ రోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ నిర్వహిస్తారు. మహా అమావాస్య రోజు బతుకమ్మ మొదటి రోజు వేడుక మొదలవుతుంది. ఇదొక ఆనవాయితీ. తెలంగాణలో దీన్ని పెత్రామాస అని కూడా అంటారు.
నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు ఈ సంబరాలు చేస్తారు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మను చేసుకుంటారు. ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేస్తారు. నాలుగవ రోజు నానే బియ్యం బతుకమ్మ పండుగ చేసుకుంటారు. ఐదో రోజు అట్ల బతుకమ్మ ఉంటుంది. అట్లు లేదా దోసను నైవేద్యంగా సమర్పిస్తారు. ఆరవ రోజు అలిగిన బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తారు. ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ. వెన్నముద్దల బతుకమ్మకు నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారు. అదే రోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. బతుకమ్మ పండుగకు భారీ ఎత్తున పూల సేకరణ జరపాల్సి ఉంటుంది. ఇలా బతుకమ్మ పండుగకు పూలను సేకరించడం కూడా ఆషామాషీ విషయం కాదు. సహజంగా తంగేడు పూలు, గునుగు పూలను బతుకమ్మలను పేర్చడానికి మహిళలు ఉపయోగిస్తుంటారు. పవిత్ర మనసుతో, భక్తిభావంతో పూలను సేకరిస్తారు తెలంగాణ ఆడపడుచులు. అంచెలంచెలుగా అన్నీ సమానంగా ఉండేలా బతుకమ్మలో పూలను చాలా శ్రద్ధతో పేర్చుతారు. ఇక్కడ ఒకటేంటంటే అమ్మవారిని ఒక పూల అమ్మలాగా మనము ప్రార్థిస్తున్నాము. అందరూ చల్లగా ఉండాలి, బతుకమ్మ అందరూ చల్లగా బతకాలి అని చెప్పేసి ఆ అమ్మని కోరుకుంటున్నాము. ఈ టైంలో చక్కగా అందరూ తయారయ్యి బతుకమ్మ జరుపుకుంటారు. ప్రతిరోజు ఒక విశిష్టత ఉన్నది. లాస్ట్ సద్దుల బతుకమ్మ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు. తెలంగాణ మలిదశ ఉద్యమం తెరమీదకొచ్చిన తర్వాత బతుకమ్మ సంబరాలకు ప్రాధాన్యం పెరిగింది. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పండుగ కూడా కీలక పాత్ర పోషించింది. ఉద్యమ సందర్భాల్లో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ మహిళలు తమ అస్తిత్వాన్ని సగర్వంగా చాటుకున్నారు. ఇదిలా ఉంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బతుకమ్మను రాష్ట్ర పండుగగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. బతుకమ్మ సంబరాలు కేవలం తెలంగాణకే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా తెలంగాణ బిడ్డలు ఎక్కడ ఉన్నా బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించుకుంటారు. అంతేకాదు అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాల్లో స్థిరపడ్డ తెలంగాణ బిడ్డలు కూడా బతుకమ్మ సంబరాల్లో భాగస్వాములవుతారు. ఆయా దేశాల్లో ప్రతి ఏడాది బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకుంటారు. బతుకమ్మ పండుగతో తెలంగాణ అస్తిత్వాన్ని మహిళలు చాటుతారు. ఏమైనా తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు సంతకం బతుకమ్మ పండుగ. ఏది ఏమైనా దైనందిత జీవితంలోని ఒత్తిడిని దూరం చేయటానికి ఆధ్యాత్మికతను మించిన మందు లేదు. ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.